హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం బోధకాలకి ఏదైనా చక్కని మెడిసిన్ ఉంటే చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. బోధకాలతో బాధపడ అంటే ఎలిఫెంట్ లెగ్ లేదా పైలేరియా, ఇది దోమకాటు వల్ల వస్తుంది. చాలా మంది కూడా తెలుసు, కాళ్ళు ఇలా వాచిపోతూ ఉంటాయి. సో ఎలిఫెంట్ లెగ్ అంటారు, కొంతమంది బోధకాలు అంటారు, చాలా రకాల పేర్లు ఉన్నాయి. సో ఈ బోధకాలతో బాధపడే వారికి అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నట్లయితే మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది ఈ మెడిసిన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాని పేరే నిత్యానంద రస దాని పేరు. ఇది ఎలా వాడాలి అంటే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూటల అన్నం తిన్న తర్వాత గోరువెచ్చని నీటితో కనుక ఈ మాత్రలని తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ బోధకాలు అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాంతో పాటు మీకు పొప్పడి ఆకు ఉంటుంది కదా, ఈ పొప్పడి ఆకును కూడా మంచిగా దాని చుట్టూ ఆ బోధకాల చుట్టూ పెట్టేసి మంచిగా కట్టుకుంటూ ఉండాలి. లేదా దాని రసాలతో మసాజ్ చేసినా కూడా బాగా పనిచేస్తుంది. సో లేదా దీన్ని నువ్వుల నూనెలో 1 లేదా 2 వెల్లుల్లిపాయలు వేసి బాగా మరిగించి, ఒక పావు లీటర్ నువ్వుల నూనెలో వెల్లుల్లి మరిగించి రెగ్యులర్ గా మసాజ్ కూడా చేస్తూ ఉండాలి. దీనివల్ల కూడా మంచి ఫలితాన్ని అందిస్తూ ఉంటారు. సో ఈ విధంగా చిన్న చిన్న చిట్కాల ద్వారా బోధకాలని స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం అదుపు చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా బ్లడ్ సర్క్యులేషన్ అధికంగా ఉండకూడదు కాబట్టి ఆ కాలుకు మడమ దగ్గర అంటే మోకాల దగ్గర ఒక కట్టులాగా కట్టుకోండి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా కాకుండా ఒక కట్టులాగా, మరీ హెవీగా కాకుండా అంటే అది ఎక్కువగా వ్యాపించకుండా ఉంటుంది అన్నట్టు. సో దీనివల్ల ఈ కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ బోధకాల యొక్క ఇన్ఫెక్షన్ అనేది మొత్తం ఎక్కువ కాకుండా, కాలు ఇంకా ఎక్స్పాండ్ కాకుండా కూడా ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్నవి ఫాలో అవ్వాలి. ఒకవేళ సమస్య చాలా హెవీగా ఉన్నట్లయితే ఒకసారి ఆ సమస్య ఎలా ఉంది అన్న దాని గురించి ఒక ఫోటో కానీ వీడియో కానీ తీసి నాకు వాట్సాప్ చేయండి. దానికి సంబంధించిన మరిన్ని సలహాలని, సూచనలు, మెడిసిన్స్ మీకు కూడా ఎలా వాడాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్ చెప్తాను. లేదా ఒకసారి వీలైతే మా వద్దకు వచ్చే ప్రయత్నం చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్స్ అండ్ షేర్ వల్ల మాకు మరింత మోటివేషన్ లభిస్తుంది. థ్యాంక్ యూ.